నమస్తే. జనవరి రెండో వారంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి విడతలో 4000 కిలోమీటర్లు నడిచినటువంటి రాహుల్ గాంధీ ఈసారి కొంత భిన్నంగా, కొంత దాన్ని చేంజ్ చేసి చేయాలన్న ఆలోచనలో కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ పెద్దలు కూడా రాహుల్ గాంధీతో ఫాలో అవ్వాలని, అట్లానే ఇప్పటికే మొదటి విడత చేసినటువంటి జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పర్యటించారు. అనేక నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి సందర్భంలో దాదాపు 80% విజయావకాశాలు మనకే వచ్చినాయి, అంటే కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని చెప్పి అక్కడ చర్చ జరిగింది. దీనిలో భాగంగా రానున్నటువంటి కాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాల మీద టార్గెట్గా పెట్టుకొని రాహుల్ గాంధీని జోడో యాత్రలో భాగంగా అక్కడ ప్రజలతో మమేకం చేయడానికి వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద కూడా చర్చించారు. రాహుల్ గాంధీ గారు కూడా సానుకూలంగా స్పందించినట్లు, త్వరలోనే దీనికి ఒక రూట్ మ్యాప్ అనేది కూడా బయటికి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలిచినటువంటి ప్రియాంక గాంధీ, అలాగే కొంతమంది నేతలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, తద్వారా ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణలో ఆయన పర్యటించినప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ జోడో యాత్రే ప్రధాన కారణమని కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జనవరి 15 నుంచి వీలైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. అది ఎక్కడి నుంచి ఎలా చేయాలనే దాని మీద ఇంకా క్లారిటీ పూర్తి స్థాయిలో రాలేదు. కానీ మొత్తానికి ఏదైతే 2024 మార్చి నుంచి మే మధ్యలో ఎలక్షన్స్ జరగబోయే రాష్ట్రాలు ఉన్నాయో వాటిని ఫోకస్ చేసే దిశగా ఏఐసీసీ అడుగులు ముందుకు వేస్తుంది.